ఈ రోజు కూడా క్రైస్తవ్యంలో బోధ లేదు, అపోస్తలుల బోధ లేదు. ఇంతకు మన క్రైస్తవ్యం ఏంటి, ఏం కోరుకుంటుంది, యేసులో ఏం బోధించాడు లేదు. ఒక్క మాట అన్నావు అనుకో, ఒరే దరిద్రుడు అన్నావు అనుకో, వెంటనే వచ్చుకుంటారు. అదేంటి దరిద్రుడు అంటావు? మరి యేసులో ఏమన్నాడు లౌకిక సంఘాన్ని? నీవు దరిద్రుడు, దౌర్భాగ్యుడు, దిక్కుమాలినవాడు, దిగంబరుడు, గుడ్డివాడు అని తెలియక నేను ధనవంతుణ్ణి, ధనవృద్ధి చేసి ఉన్నాను అని అనుకుంటున్నావు. యేసులో అన్నాడు. మనం అనకూడదంట, అనకూడదా? దరిద్ర పనులు చేసామని ఏమనాలి? గౌరవనీయులైన మహారాజశ్రీ ఇలా ఏమైనా పిలవాలన్నా? బైబిల్లో చెప్పబడిందని చెబుతున్నాను. ఈరోజు ధనవృద్ధి చేసుకుంటూ మాకేమి లేదని విర్రవీగుతున్నారు. వాక్యాన్ని పక్కన పెట్టి దౌర్భాగ్యులు కాదా, దిగంబరులు కాదా? బైబిల్ చదివితే యేసుప్రభు ఏం మాట్లాడాడు, యేసుప్రభు వైఖరి ఏంటి, ఆయన చేసిన ప్రతి స్టేట్మెంట్ రాడికల్ స్టేట్మెంట్. ఆయన ఎవరికి తలొగ్గలే, ఎవరి ముఖానికి ముఖస్తుతి చేయలే, ముఖం మీద మాట్లాడాడు. పాస్టర్ అంటే ఎలా మాట్లాడతాడు? ముఖం మీద మాట్లాడతాడు. ఈరోజు పాస్టర్ ఎలా మాట్లాడతారు? తీయగా, సమ్మగా, హాయిగా, చల్లగా. ఎంత బాగుంటుందో. మై డియర్ ఫ్రెండ్, జీసస్ లవ్స్ యూ. అరే ఎంత ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది నీకు?